పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం శనివారం ఘనంగా ప్రారంభమైంది. పాత బస్టాండ్ నుంచి 100 ఆటోల ర్యాలీని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ మీదుగా లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతిన రామరాజు పాల్గొన్నారు. వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 జమ అవుతుందన్నారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని అభిప్రాయపడ్డారు. పులపర్తి రామాంజనేయులు గారికి, జిల్లా కలెక్టర్ సోదరి నాగవేణి గారికి, జిల్లా టీడీపీ అధ్యక్షులు రాంబాబు గారికి, వెంకటే పార్థసారథి గారికి, కోడ నాగేశ్వరరావు గారికి, ఆర్డీఓ గారికి, వేదిక ముందు ఆశీస్సులైనటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ, ఎన్నికల ముందు ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఈవేళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాలో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కోట ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో. కర్నూలు జిల్లా ఆదోని